సామి పోయినసారి ఎలక్షన్లో గెలిపించినావు 5 కొబ్బరికాయలు కొట్టినా మళ్ళీ ఎలక్షన్లు వస్తానే ఈసారి కూడా గెలిపి సామి ఈసారి 11 కొబ్బరికాయలు కొడతా నువ్వే చూసుకో సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి స్ప్రైట్లు థమ్స్అప్లు బాగానే పోతాయి 2 కార్టన్లు ఎక్కువనే వేయించుకోవాలి ఈసారి ఎలక్షన్లు వస్తున్నాయి కదా అమ్మ ఎవరి కోట వేస్తాను అప్పుడు వచ్చినప్పుడు ఎవరికో ఒకరికి వేద్దాం అప్పుడు వచ్చినప్పుడు అరే ఎన్నికలు వస్తానే ఏం చేస్తారా ఏ అన్న నువ్వు ఫికర్ గాకే ఈసారి ఎలక్షన్లో నువ్వే గెలుతావు సరే మరి కొంచెం ఖర్చు అయితే చూసుకుంటావు కదా మళ్ళా తగ్గేదే లేదు డబ్బుల కోసం వదిలిపెట్టాను రా నేను చూసుకుంటా నాకు ఉండదాంట్లో ఇంకో ఎకరం అమ్మాయినా మంచిదే వాని చేతిలో మాత్రం నేను ఓడిపోయేది లేదు ఎవరు తోబే ఎన్నికలు రాకముందే ఎన్నికలు దగ్గర ఉండగానే ముందే ప్లానింగ్ చేసుకుంటాను చూసినావా నిజంగా నువ్వు నీలాంటి సర్పంచే కావాలనే మాకు సరే సరే ఓకే అన్న ఓకే ఎవర్రాడు ఫోన్ చేసింది ఇంకెవడే లడ్డన్ననే మళ్ళీ ఎలక్షన్ నిలుచుంటాడట వానికి బుద్ధి లేదు బాగా లేదు ఊరికే వానికి సపోర్ట్ చేస్తానవా నువ్వు అరే ఇక మనోడే గారా వాడు ఈసారి చేయాల్సింది నేను చేస్తా పోటీ వాడా నేను చూసుకోవాల్సిందే ఎప్పుడో గుండెలు అయిపోయినా అవసరమైతే ఇంకో 10 గుండెలు లేపుతాయి అవసరమైతే ఇంకో 10 గుండెలు లేపుతాయి అట్లా కాదు ఇప్పుడు నువ్వు తాగిన మాట మాట్లాడకు ఆడంటే పోయినసారి గెలిచింది కాబట్టి మళ్ళీ గెలితే 4-5 ఓట్లు పడతాయి నీకేం పడతాయిరా నాకు ఊరంత ఉన్నది నువ్వు ఉన్నావు నాకు చాలా అరే తాగిన మాట మాట్లాడకురా నువ్వు ఒక్కని చాలరా నాకు వాడు పోయినసారే గెలిచి ఏం చేయలేదు జనాలకి పోయినా సరే వాడి మీద నమ్మకం పోయింది ఈసారి ఆ నమ్మకాన్ని నేను నిలబెడతారా నువ్వు నాకు తోడు తాగినాక పిల్లి కూడా పులైతుందిరా తాగినప్పుడు మాట్లాడు కాదు ఊకో నువ్వు నిల్చుంటావు ఆడంటే ఓ 2 ఎకరాల అమ్మాయినా నిలబడతా అంటాడు నువ్వే అమ్ముతావురా ముడ్డుగోలు అమ్ముతావా అవునరా అమ్ముతా నాకు ముడ్డుగోలు అమ్ముతా అవసరం అయితే నా పొరాల ముడ్డుగోలు అమ్ముతా నా కిడ్నీ అమ్మాయినా సరే ఈసారి నేనే గెలుస్తారా నువ్వు మాత్రం సపోర్ట్ చేయరా నీ అన్న పెడతా ఏందిరా కిడ్నీ అమ్ముతావా లొట్టెడు తాగినాక లొట్ట పీసు మాటలు బాగానే మాట్లాడతావురా నువ్వు ఆడికి వచ్చినాక మళ్ళీ టైంకి వచ్చినాక నామినేషన్ వేసే టైంకు నేను ఎప్పుడు చెప్పింటురా అని అంటావు నీ కథలన్నీ చెప్పకు నాకు అర్థమైందా ఆయన దగ్గరికి పోతే సాయంత్రానికి 1 కోట తాపిస్తాడు రోజు కడుపు నిండా తిండి పెడతాడు పాకెట్ మనీ ఇస్తాడు గెలిచే రాక పండుగేరా నాకు నువ్వేమి ఇస్తావురా అరే నీకు ఎప్పుడు నేనేమీ లే అరే ఫస్ట్ కళ్ళు తాగు నేను తాగా చాలు నాకు సపోర్ట్ చేస్తే సర్పంచ్ నేను రా ఉప సర్పంచ్ నువ్వైతావురా ఏందిరా నేను ఉప సర్పంచ్నా పైసలు నాయి పెత్తనం అంతా నీది నాదా వాడు నేను ఎప్పుడన్నా నేను మనిషి లెక్క చూసినారా వాని కింద చేస్తా అంటాను వాని మందుకున్నావు వాని పైసలకి ఎవరుతా అంటావు మీకు ఎప్పుడు 10 వద్దా ఇక సర్పంచ్ నేనైతే ఉప సర్పంచ్ ఎవరు నువ్వే కదా తాగినాక అట్నే అంటావురా నువ్వు తర్వాత జాడ్చుది అంటావు నువ్వు అరే ఈ కర్ణగాడు తాగి మాట తాకుండా ఒక మాట చెప్పరు రే నన్ను ఉప సర్పంచ్ చేస్తావు నువ్వు నెక్స్ట్ నువ్వు ఉప సర్పంచ్ నువ్వే రా నా తర్వాత ఎవరు సర్పంచ్ నువ్వేగా నేనే రా నేనేగా నువ్వు ఉన్నాక సర్పంచ్ నేనే ఉప సర్పంచ్ నువ్వు రా సర్పంచ్ ఎవరు నేను ఉప సర్పంచ్ ఎవరు నువ్వు ఉప సర్పంచ్ నేనేగా నువ్వేరా అయితే నువ్వే మా సర్పంచ్ నువ్వే ఉప సర్పంచ్ నేను అది సర్పంచ్ నువ్వే వెరీ గుడ్ ఉప సర్పంచ్ అరే నానిగా నీకు ప్లాన్ చెప్తా ఏమరా నువ్వు చెప్పురా నువ్వు వాళ్ళ అభిమాని వెంటనే తిరుగు వానితోనే ఉండు కానీ ఓట్లు మాత్రం మనకు పడాలి అర్థమైందా ప్లాన్ ఓకే మళ్ళీ వాడు నీకు పైసలు మందు ఆశ చూపిస్తే పోవు కదా అబ్బా నువ్వు నన్ను ఉప సర్పంచ్ అన్నావు సర్పంచ్ నువ్వే అరే తాగిన మాట్లాడుతానని అనుకోకరా రే ఉప సర్పంచ్ నువ్వేరా కొంచెం నాకు హెల్ప్ చేయరా ప్లీజ్ రా ఈసారి చెప్తా నువ్వు నన్ను ఉప సర్పంచ్ చేసినావు నేను సర్పంచ్ చెప్తా ఒక్కసారికి నాకు హెల్ప్ చేయరా నానిగా అరే చేస్తేనే ఇప్పటి నుంచి ఎలక్షన్ కాకముందే నువ్వే నాకు సర్పంచ్ నేను సర్పంచ్ చేస్తాను అందరు డిసైడ్ అవ్వాలి వాళ్ళకి ఇట్లా ఆశ చూపించి మళ్ళీ వేరే వాళ్ళకు నానిగా అరే నానిగా ఈసారి సర్పంచ్ చేయరా నీ దండం పెడతాను అరే వాళ్ళు అడ్డగాని మాట అయిన మళ్ళీ మందుకి 6 పైసలకి మళ్ళీ ఆశ చూపిస్తారా ఓకరా నేను చెప్తాను కానీ నేను చెప్తే 100 సార్లు చెప్పినట్టే
కోయి కోయి కోడి కోయి అన్నట్టు కోడి కోయక ముందు నేను సర్పంచ్ చేస్తా నువ్వు ఉన్నవరా నాకు చాలు ఏ సర్పంచ్ అయినట్టు ఊరికి ఇక ఈ లొట్ట పీసరోడు సర్పంచ్ అవుతాండు. చీ అవ్వా మిథున్ గారు నమ్ముకుంటే నిజంగా నేను ఉప సర్పంచ్ అవుతట్లేను. ఇటు పచ్చి తాగుబోతులు తాగున్నాడు. అవ్వ తాళ్ళ కింద తాక్కుంటే చెప్తే నిజమే అనుకున్నా కానీ ఇటు ఇంత తాగుపోతున్నా అది. ఇక లడ్డనకి వెళ్ళి ఉన్నా మంచిగుండు. ఇంతగా ఇంత పని అయిపోయింది. ఏమైందిరా నానిగా గిట్ల రంది కొద్ది కూర్చున్నావు? ఏం చెప్పాలనే, చెరుకు మిషన్లు ఇరిగినా చెరుకులా అయిపోయింది నా పరిస్థితి. చెప్పుకుంటూ ఒక బాధ, చెప్పుకోకపోతే ఒక బాధ. అబ్బో నీ డైలాగులు అసలు ముచ్చట ఏంటిదో ఎప్పుడా సోదమొక్కపోడా. అస్సలే మంట మీద ఉన్నా, కొట్టిందనుకో వాడిపోయిన కోతి మీద కట్టలాగా అవుతావు. ఏహే అసలు ముచ్చట ఏంటిదో చెప్పు. మిథున్ గారు సర్పంచ్ నిలబడ్డాడనే, నన్ను ఉప సర్పంచ్ చేస్తా అన్నాడు. తీరా అవుతే అడు మొత్తం తాగి తాగి బొల్లుతాడు. అరే దీనికేమైంది ఉన్నటువంటి సంపుత వార పంది మొక్కపోడా. మరి ఇప్పుడు అర్థమైందా నా మంట? అరే గింత భయపెట్టినవేందిరా? వాడు సర్పంచ్ ఏంది, నువ్వు ఉప సర్పంచ్ ఏంది? వెటకారం చేసినావు అనుకో కొడితే ఆకారం లేకుండా పోతావు. పోయి కంజల్వా. నీకెవడెత్తారా ఓటు? నేనయ్యా ఇంకెవరిని వేయనియ్యా. అబ్బా ఈసారి ఊర్లో సర్పంచ్ నేనే కావాలి. గల్లీ గల్లీకి బెల్ట్ షాపులు పెట్టియాలి. నానిగా ఉన్నంతసేపు మనమేరా సర్పంచ్. నానిగా ఏడున్నావురా? నీ పేరు రాసుకొని ఒక పెగ్గెత్తాను రా. గెలిచిన పిల్లలాడే ఇంటింటికల్లా మంచినీళ్ళు లేకపోయినా పర్లేదు, ముందు మాత్రం వరదలా పాడిస్తా. నానిగా ఎక్కడన్నా రారా నానిగా. అరే ఎలక్షన్లు ఏంద్రా ఇదంతా? రారా నీకోసమే చూస్తున్నారా ఉప సర్పంచ్. నీ ఉప సర్పంచ్ పాడుగాను ఎంత ఊర్రా, ఊళ్ళో ఊతా ఓటెత్తలారా నీకు? నేను సర్పంచ్, నువ్వు ఉప సర్పంచ్ రా నానిగా. అరే ఏమేందిరా నీకు బంగారం లాంటి మందును వారవచ్చినవేంద్రా నానిగా? అరే అసలు నువ్వు నామినేషన్ ఎందుకు ఎత్తావు అనుకుంటావు రా? ఊరికి మొత్తం మందు వారవద్దా అని. అరే ఇట్లా తాగుతా నీకు ఎవరు ఓటెత్తారా? అరే నీకు ఏం చూసి ఓటెత్తారా? నువ్వు తాగి పడేసిన బీడ్సీతో చూసి ఇజ్జత్ ఇస్తాను రా. ఎప్పుడన్నా చూసింది అనుకో ఓటు కాదు కదా, అసలు నువ్వు నామినేషన్ వేయకుండా చేస్తారా ఆయన? ఇంకా నువ్వు నన్ను ఉప సర్పంచ్ చేస్తానవా? నీ బదులు నేను ఆ లడ్డన్నకి వెళ్ళి ఉన్నా మంచిగుండు. ఏం తాగురా అనేది? ఎవరు తాగినరా? ఇది ఆయన చూడు, వాసన చూడు. అరే గింతగానం తాగిన ఎప్పటి నుంచో మొదలు పెట్టినవురా? నీ తాగుడు పాడుగాను. అరే ఇంత తాగేటోనివి రేపు ఏ ముఖం పెట్టుకొని ప్రచారానికి పోతావురా? ఏ ముఖం పెట్టుకొని ఓట్లాడుగుతావురా? గెలుతావా అసలు? నీకు తెలియంది ఏమున్నదిరా? రేపు ఎలక్షన్స్ అనంగా ఇంటికి రాత్రి కాటన్ పంపిస్తారా బీర్లు. మనం గెలవకపోతే ఇంకెవరికి వెళ్తాం రా? నీ సర్పంచ్, నువ్వు ఉప సర్పంచ్. నీ ఉప సర్పంచ్ పాడుగాను. నానిగా రేపు ఎలక్షన్స్ అనంగా నైట్ మొత్తం ప్రతి ఇంట్లో కాటన్ బీర్లు ఉండాలరా. నువ్వు నన్ను ఉప సర్పంచ్ చేసినట్టే ఉన్నది పా. మా మామగారికి పోటీ మీరా? బిడ్డ మీరు ఎట్లా గెలుస్తారో నేను చూస్తా. ఫస్ట్ ఈ ముచ్చట మా మామగారికి చెప్పాలి. ఎలక్షన్లు వస్తానే ఇక తినటోళ్ళ తాగడోళ్ళ పండుగ తిన్నోళ్ళకి తిన్నంత తాగినోళ్ళకి తాగినంత. అది ఎప్పుడైనా ఉన్నదే కదా వదిన. ఎలక్షన్లో ఎంతమంది నిల్చుంటారో వదిన చూడాలి ఇక తెలుస్తలేదు కానీ బాగానే మంది నిల్చుంటారు. అడ్డన్న గెలుస్తాడు కావచ్చు, గెలవాలి వదిన. ఇగో మిత్రుడు అన్న, మనం గెలవాలంటే నువ్వు తాగద్దే. మరి అట్లా అనకరా. బాడీలో బెడ్ లేకపోయినా మంచిదే కానీ ఆల్కహాల్ మాత్రం కంపల్సరీ. నువ్వు తాగాలంటే పొద్దున దాకా ప్రచారం తిరుగుతాం, నైట్ పడుకునేటప్పుడు తాగే. సరేగా నాయ్యా, నీకోసం నేను డైరెక్ట్ తాగా కానీ దాని కొంచెం సోడ కలుపుకొని తాగుతారా? నీకోసం ఆ త్యాగం చేస్తారా? నేను చల్ నీ తాగబోతు బుద్ధి మార్చుకోవాలి నువ్వు.
మొత్తానికి తాగద్దంటే నేను డైరెక్ట్ సోడా కలుపుకుని తాగుతాను మాట్లాడతాను. ఇక నువ్వు సర్పంచ్ అన్నట్టలే. అరే నువ్వు ఉప సర్పంచ్ అవుతావుగా అయితే మరి నువ్వు తాగే నీకు దండం సర్పంచ్ కావాలంటే నీ సర్పంచ్ కావాలరా. నీ సర్పంచ్ కావాలంటే నా చేతిలో మందు ఉండాలరా. ఈ చేతిలో మందు అద్దే ఓటేసి తోళ్ళ చేతులు ఉండాలి మందు. నా చేతులు ఉంటా వాళ్ళు ఇంట్లో తాగుబోతులతో నాకు ఇది నేను చచ్చిపోతా. ఆగురా చెట్టురా పాత చెట్టు ఇంకా బండ కూతుకో. దేవుడా ఏమైందిరా నాన్న ఎలక్షన్స్ టైం అంటున్నావు ఏమంటున్నావు? రేపు ఎలక్షన్స్ టైం అవుతుంది అంటున్నావు, ప్రచారం అన్నావు. ఇదే రారా ప్రచారం? ఒక బీర్ కాస్ట్ ఎంతనే? 120 రూపాయలు. ఊళ్ళో జనాభా ఎంతనే? ఉండవచ్చు సుమారు ఒక 120 మంది. నువ్వు సర్పంచ్, ఎస్. నేను ఉప సర్పంచ్. ఎస్ సర్పంచ్. నువ్వు ఇంత నాలెడ్జ్ పెట్టుకొని ఏం సర్పంచ్ అవుతావే? నువ్వు లైట్ తీసుకో, నేను లడ్డన పక్కకి వెళ్తా. ఎట్లయినా సర్పంచ్ చెప్పిరా. ఈ చేతిలో కాళ్ళు అనుకోరా రై. ఈ చేతులేనే అందుకే రా చేతులు అట్లా అడుగుతున్నారా. నీ సర్పంచ్ అయితే నువ్వు ఎవరు రా? ఉప సర్పంచ్. ఉప సర్పంచ్ నానిగా అంటే ఏమనుకున్నారా? దండం పెడతా నువ్వు మళ్ళీ ఒకసారి ఉప సర్పంచ్ నాకు ఎవరు నింటే నిజంగా ఉప సర్పంచ్ ఉప సర్పంచ్ ఉప సర్పంచ్ నవ్వుతాడు. ఇక నవ్వుతాడు. ఆడో తాగుపోతాడు, ఈడో మందు పోసేటోడు అనుకుంటారు. నాకు ఓట్లు కూడా నాకు కూడా వాడు. అవన్నీ ఏం చెప్పద్దు. నువ్వు మనం గెలవాలి, లడ్డన మీద గెలవాలి. సర్పంచ్ కావాలి, ఉప సర్పంచ్ చేయాలి. అరే నువ్వేంద్ర నాకు జిడ్డు లెక్క తాగినావు. దండం పెడతారా రై. మనకి సర్పంచ్ గెలవాలరా రై. మావా ఓ మావా మావు ఏంటవే? ఓ మావు ఏందే ఏం చేస్తానవే? ఏంద్రా నీ ఉరుకులాట? నీ ఉరుకులాట చూస్తే నాకు జాగారం అయినట్టు అనిపిస్తుంది. విషయం ఏంద్రా చెప్పుడు వస్తుందా? బాత్రూమ్ పోవాలి ఏంటే నేను చెప్పే ముచ్చట నీకు బాత్రూమ్ కాదు అసలు ఏది రాదు. ఏంద్రా ముచ్చట చెప్పు. కడుపు మండిపోతుంది. అయితే ఇనోదాగురా. అరే నీకు తెలియదే ముచ్చట. ఏదో చెప్పుడు వస్తుందో నాకు తొందర అర్జెంటు. నేను చెప్పే ముచ్చట వింటే నా మంట నీకచ్చి అల్సర్ తయారైతుంది. అబ్బో బాగా సీరియస్. ఏంటిదో చెప్పు. ఆ మిత్రుడు సర్పంచ్ అంట, వాడు ఆ నాని ఆడు ఉప సర్పంచ్ అంట. నాకే నారా పోటీకి వచ్చేది వారు. అబ్బో నిజమేరో, నా బాత్రూమ్ ఆగిపోయింది. ఇంత పెద్ద షాక్ ఇచ్చినవరా? ఏంది మావా వాళ్ళు పోటీ చేస్తాడు, నువ్వే చేస్తాను ఊర్లుండి. నాన్నగానికి మొన్ననే చెప్పిండ్రా ఫోన్లో నాకు సపోర్ట్ చేయమని. వాడికి ఇట్లా చేస్తాడని నేను అనుకోలే. అరే అల్లుడు, మనకు పోటీ చేసేటోడు మన ఊళ్ళో ఉండకూడదు. నీ మాట కోసం చూసిన మావా. ఇక వేస్తా చూడు పెద్ద స్కెచ్. ఓకేరా చూద్దాం.